ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నకిలీ మద్యం, నకిలీ సారాలో చంద్రబాబు సర్కార్ మునిగిపోయిందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్. ఫేక్ ప్రభుత్వం, ఫేక్ బాబు, ఫేక్ లోకేష్, కట్టుకథలు, పచ్చి అబద్ధాలు ఇవే టీడీపీ ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈరోజు ఆదివారం అక్టోబర్ 19వ తేదీ హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో మాట్లాడిన జోగి రమేష్, చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బాబు చేసిన కల్తీని వైఎస్ఆర్సీపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం చేసే ఐవీఆర్ఎస్ కాల్స్ను నకిలీ మద్యం కోసం టీడీపీ వాడుతుంది. నకిలీ మద్యం ఎక్కడ తయారైంది, ఎక్కడకు సరఫరా అయ్యిందో ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు? డైవర్షన్ కోసం చంద్రబాబు ప్రభుత్వం మాపై విమర్శలు చేస్తుంది. అద్దెపల్లి జనార్దన్ రెడ్డి రెడ్ కార్పెట్ వేసింది టీడీపీ ప్రభుత్వమే. అద్దెపల్లి జనార్దన్, టీడీపీ కుమ్మక్కయ్యాయి. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పిన ప్రభుత్వం నుంచి స్పందన లేదు. జైలుకు పంపించి రాక్షసానందం పొందడం బాబుకు అలవాటు. దమ్ముంటే నాకు లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయండి, ప్రభుత్వం ఎక్కడికి రమ్మన్నా వస్తా. ఏపీలో మంచినీటి కుళాయిల కన్నా బెల్ట్ షాపులే ఎక్కువ. నారావారి సారా పాలనకు డోర్ డెలివరీ చేస్తున్నారు అని మండిపడ్డారు.